ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీ ఎప్పుడు విడుదల చేస్తుంది, ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇప్పుడు విడుదలవుతున్నటువంటి టికెట్ కోట వచ్చేసి ఏ నెలకు సంబంధించిన బట్టి కోట అని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. మనకి సాధారణంగా ఆగస్టు నెల వరకు కూడా స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు కానీ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ అదేవిధంగా మనకి అకామిడేషన్ కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి కోట అండి. అంటే టీటీడీ వారు మనకి 3 నెలలు ముందుగానే స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్లు అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది టీటీడీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈజీగా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఎవరి యొక్క సహాయం కూడా తీసుకునే అవసరం లేదు. ఒకసారి నేను దానికి సంబంధించిన డెమోస్ కూడా నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. అంటే సుప్రభాత్ సేవ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా మనకి అంగప్రదక్షిణ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఇటువంటి అన్నీ కూడా నేను డెమోతో సహా కింద చూపించడం జరిగిందండి. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు పూర్తిగా అవగాహన అన్నది రావడం జరుగుతుంది. దాంతోపాటు మనకి రేపు అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనంతో పాటు మనకి అకామిడేషన్ అన్నది కూడా విడుదల అవుతుందండి. ఇది ఎప్పుడు విడుదలవుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి రేపు జూన్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది సెప్టెంబర్ నెలకు గాను రేపు జూన్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి అయితే విడుదలవుతుందండి. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనం టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. అదే కాకుండా మనకి టీటీడీకి సంబంధించిన యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనం అయితే ఈ టికెట్ని కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి నేను యాప్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన యొక్క అంటే ప్లే స్టోర్ నుంచి టీటీడీకి సంబంధించిన యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెండిట్లో కూడా ప్రాసెస్ ఇంచుమించుగా ఒకలాగే ఉంటుందండి. చాలామంది యాప్లో అయితే కొంచెం తొందరగా బుక్ అవుతాయని మనం డైరెక్ట్గా గూగుల్ ద్వారా సెర్చ్ చేసి టీటీడీకి వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందని చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారండి. ఏది తొందరగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. రెండిట్లో కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటుందండి. మనకి రేపు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది రేపు జూన్ నెల ఉదయం 10 గంటలకి 24వ తారీఖున విడుదలవుతున్నాయి కాబట్టి ఇంచుమించుగా ఒక మొబైల్ నెంబర్ మీద వచ్చేసి ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా కావాలి సింగిల్గా వెళ్ళొచ్చు, లేదా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి 6 ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం 6 నెంబర్ వరకు కూడా 6 కుటుంబ సభ్యులు కానీ 6 సభ్యుల వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మనిషికి వచ్చేసి రూ. 300 అండి. అదేవిధంగా మనకి వీళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు తోటి మన యొక్క పూర్తి పేరు ఇచ్చి దాని తర్వాత మన ఏజ్ అయితే ఏజ్, తర్వాత మన మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది మెన్షన్ చేసి దాని తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇచ్చి తర్వాత మన ఆధార్ కార్డు యొక్క నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయాలండి. అదేవిధంగా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, సిక్స్త్ పర్సన్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది యొక్క డీటెయిల్స్ సేమ్ అదేవిధంగా ఫిల్ చేసి మన యొక్క అడ్రస్ ఇచ్చి మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లోనే గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, అదేవిధంగా యూపీఐ ద్వారా కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ మనం ఈ యొక్క రూ. 300 టికెట్కి ఆన్లైన్లోనే అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుందండి. కట్టిన వెంటనే అమౌంట్ అన్నది మనకి కట్టవే టికెట్ అన్నది కనపడుతుంది. కాకపోతే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకున్నప్పుడు మనకి ఇంచుమించుగా 5 రకాల టైం స్లాట్లు అయితే చూపించడం జరుగుతుందండి. మనకి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక స్లాటు, అదేవిధంగా 4 గంటలకి ఒక టైం స్లాటు, 5 గంటలకి అలాగా, తర్వాత 7 గంటల నుంచి 8 గంటలకి 9 గంటలకి అలా టైం స్లాట్ అన్నది మనకి చూపిస్తూ ఉంటుందండి. అక్కడ మీరు ఏ టైంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము అనేటువంటి ఆలోచన ఉంటే మీరు ఆ టైం స్లాట్ అక్కడ బుక్ చేసుకోండి. కాకపోతే సేమ్ అదే టైంకి వెళ్ళాలన్నది ఏం లేదండి. ఒక గంట ముందుగా వెళ్ళొచ్చు. అక్కడ టీటీడీ వరకుతో చెప్తే వాళ్ళైతే మేము స్వామివారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏమొచ్చిందంటే చాలామందికి
టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 2 గంటల టైం స్లాట్లో ఖాళీ లేకపోతే సాయంత్రం 5 గంటలకి టికెట్లు అనేవి కొంచెం ఎక్కువగా అందుబాటులో ఉంటే ఏం చేస్తున్నారంటే 5 గంటల టైం స్లాట్ అన్నది బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే అదే రోజున మనకి 5 గంటలకి తిరుపతిలో ట్రైన్ ఉండడం వల్ల వీళ్ళకి ట్రైన్ ఎక్కాలా లేదా స్వామివారికి దర్శనానికి వెళ్ళాలా అని కన్ఫ్యూజ్ పడుతున్నారండి. దానికోసం చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మేమైతే 5 గంటలకి స్వామివారి యొక్క దర్శనానికి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకున్నామండి. కాకపోతే అదే రోజున మాకు ట్రైన్ ఉంది 6 గంటలకి. ఏ విధంగా మీ స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళాలని అడుగుతున్నారండి. మీకు అక్కడ టైం టికెట్ అన్నది బుక్ చేసుకున్నారు కానీ మీరు ఏ టైంకి వెళ్ళినా కూడా స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. మీరు అక్కడ టీటీడీ వారి సిబ్బందికి అక్కడ మీరు ఇక రీజన్ అయితే వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళ యొక్క స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. దాని గురించి మీరు ఇబ్బంది పడవద్దు. కాకపోతే ఒకవేళ మీకు సాధ్యమైనంత వరకు కూడా మీరు టైం స్లాట్ ప్రకారం టికెట్ బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో చేసుకుని 1 గంట ముందుగా స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి. అందులో ఇబ్బంది ఇవ్వలేదు. లేదు ఇంకా కుదరని పక్షంలో మీరు ఏంటంటే 5 గంటలకి ట్రైన్ ఉంటే మీరు ఇంకా కొంచెం తొందరగా స్వామివారిని దర్శించుకునేటువంటి ఆలోచన ఉంటే 2 గంటలకు 3 గంటలకు ఏదో ఒక టైం స్లాట్లో మీరు వెళ్ళి స్వామివారి అయితే దర్శించుకోవడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు జూన్ నెల ఉదయం 24వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది విడుదలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున తిరుమల కొండపైన అదేవిధంగా తిరుపతిలోను ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా మనకి విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి జూన్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ అకామిడేషన్ అన్నది విడుదలవుతుందండి. ఇది కూడా మనకి ఆన్లైన్లో ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో అంటే ఏదో రకమైనటువంటి కేటగిరీలో అంటే ఆర్జిత సేవలు కానీ, అంగప్రదర్శన కానీ, సీనియర్ సిటిజన్ కోటా కానీ, లేదా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి సంబంధించిన కోటా కానీ, మెడికల్ కేసెస్ కానీ, అదేవిధంగా ఆర్జిత సేవల్లో మరొక రకమైనటువంటి ఆర్జిత సేవలు కానీ, అదేవిధంగా ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ ఏదో ఒక కేటగిరీలో ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మిత్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్ తోటి అయితే లాగిన్ అవి టికెట్ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా అయితే మీకు ఖచ్చితంగా మీకు తిరుపతిలోను తిరుమల కొండపైన మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపై అయితే మనకి ₹100 రూము, ₹1000 రూము, ₹1500, ₹18 వరకు కూడా మనకి రూమ్స్ అన్నవి మనకి అందుబాటులో ఉన్నాయండి. మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటున్నారో మనకి ₹100 రూమ్కి గాను అదనంగా ₹500 డిపాజిట్ చేయాలి. టోటల్గా ₹600 అవుతుంది. మన రూమ్ అన్నది మనకి 24 గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 24 గంటల తర్వాత మన రూమ్ ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అప్పుడు మనం ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసినటువంటి ₹500 మన అకౌంట్కి రీఫండ్ అన్నది చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ₹1000 రూమ్కి అయితే మనకి ₹2000 డిపాజిట్ చేయాలి. ₹1500, ₹1800 అయితే మనకి ఇంచుమించుగా ఒక ₹3000 వరకు కూడా అంటే డబుల్ అమౌంట్ అన్నది మనం డిపాజిట్ చేయవలసి ఉంటుందండి. మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అకామిడేషన్ అన్నది బుక్ చేసుకోండి. తర్వాత మనకి అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మిత్రులందరూ కూడా మరొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ టైంలో అయితే తిరుమల కొండకి రీచ్ అవుతారో ఆ టైం ప్రకారమే రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక టైం స్లాట్ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక టైం స్లాట్ ఉంటుందండి. సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఒక టైం స్లాట్ ఉంటుంది. ఈ టైం స్లాట్ ప్రకారం మీరు ఇన్ టైంలో మీరు బుక్ చేసుకున్నటువంటి టైం స్లాట్ ఉదాహరణకి నేను 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ని బుక్ చేసుకున్నానండి. నేను ఇన్ టైంలో కనుక అక్కడికి వెళ్తే మట్టుకు నాకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 12 దాటిన తర్వాత 1 గంటకి వెళ్తే నాకు రూమ్ అన్నది ఎవరండి, రూమ్ అన్నది ఆటోమేటిక్గా కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ రూమ్ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎక్కడికి వెళ్ళాలంటే తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్కి ఎదురు ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసి రూమ్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ రూమ్ అన్నది ఎక్కడ వచ్చింది అనేటువంటి విషయం అయితే మీరు ఆన్లైన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని తీసుకెళ్ళి ఎస్ఎంఎస్ని చూపిస్తే వాళ్ళ రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది మిత్రులు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ టైంకి తిరుమల కొండకి రీచ్ అవుతారో అదే టైంలో మీరు అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ 1 అవర్ ఇటు అటు డౌట్ ఉన్నా కూడా మీరు
ఆ టైం అన్నది బుక్ చేసుకోవడం మానేయండి. ఇంటి తర్వాత ఒక గంట లేట్ అయినా పర్వాలేదు కానీ మధ్యాహ్నం 12 తర్వాత సాయంత్రం 6 లోపు ఈ టైంలో ఎప్పుడెళ్ళినా కూడా మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇన్ టైంలో గనక మీరు అక్కడ లేకపోతే మీకు రూమ్ అన్నది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానెల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్‌పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానెల్‌లో వస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.